తెలంగాణ ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు కల్పించడం కోసం విశేషంగా కృషి చేస్తోందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాలో ఉద్యోగం సాధించిన అభ్యర్థులకు ఆయన జాబ్ కార్డులు అందజేశారు. గత 10 ఏళ్లలో యువత ఉద్యోగాల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశారని బట్టి విక్రమార్క అన్నారు. అయితే ప్రజాప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు ప్రైవేటు రంగంలో ఉద్యోగాల కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలుగుతాయని అన్నారు. ప్రతి ఉద్యోగి కూడా లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు మనం ఈ సమాజం కోసం ఈ ఉద్యోగ వ్యవస్థలో చేరాము. మనం ఏం చేస్తున్నామో ఈ సమాజానికి ఎంత జవాబుదారీతరంగా పనిచేస్తున్నాం అనేది మనమే ఆత్మసాక్షిని ఒకసారి ప్రశ్నించుకొని ఆ దిశలో మనందరం సమాజ సేవకు మరొకసారి పునరంకితం అవుదో అని చెప్పి మీ అందరికి నేను సౌనీయంగా మనం చేస్తూ మీ అందరూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. Have a wonderful life. God bless you. మంచి భవిష్యత్తు ఎదగాలని చెప్తూ ఇప్పటికే కొద్దిమందిని ఇంటర్వ్యూ కూడా చేశారని చెప్తా ఉన్నారు. కొద్దిమంది ఇంటర్వ్యూ చేసినటువంటి వాళ్ళందరికీ అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇస్తామని చెప్తా ఉన్నారు. శాంపిల్గా నేను కొద్దిమందికి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి నేను పక్కకి వెళ్తాం. మనందరం నాతో పాటు వచ్చినటువంటి నాయకులు కూడా మనందరం బయట ఉంటే వాళ్ళు పీస్ఫుల్ గా కండక్ట్ చేసుకుంటారు కాబట్టి సహకరించవలసిందిగా నాయకులు కోరుతూ అపాయింట్మెంట్ లెటర్స్ పొందినటువంటి వాళ్ళు చెప్తే వాళ్ళు